రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామచంద్ర ప్రభో దేవతాయ నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. జై గురుదేవదత్త. నా పేరు బ్రహ్మశ్రీ నృసింహ సరస్వతి అంటారు, చింతలపాటి. జ్యోతిష్యం చెప్తుంటాను, వాస్తు చెప్తుంటాను, అలానే జాతక విశ్లేషణతో పాటు వేదము, అలానే స్మార్థం కూడా చెప్తుంటాను, విద్యార్థులు నేర్పిస్తుంటాను. ఆస్ట్రోకల్చర్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రార్థనపూర్వక నమస్కారాలు. అయోధ్య 22న మన శ్రీరాముని ప్రతిష్టాపన ఉంది. ఒకటి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి కదా, అయోధ్య నుండి ఇంటికి వచ్చిన అక్షింతలను ఏం చేయాలి అంటే రాముల వారు అక్షతలు కనుక అవి వాటిని మనం తల మీద వేసుకోవాలి. పెళ్ళి అయిన వాళ్ళకి వేస్తే పెళ్ళి అయిపోతుంది. ఒక సంతానం లేని వాళ్ళపైన వేస్తే వాళ్ళ సంతానం కలుగుతుంది. లేదంటే ఏదన్నా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పేదరికంతో బాధపడుతున్న వాళ్ళంటే వాళ్ళకి వేస్తే అది పోతుంది. ఒక సంతానంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే తండ్రి కొడుకులు దూరంగా ఉంటారు కదా, అలాంటి బాధలున్నా కూడా అక్షతలను తల మీద వేసుకోవడం వల్ల అవన్నీ పోతుంటాయి. ఎందుకంటే రాముల వారి అక్షతలు ఏంటంటే, రాముల వారు మనం ఒక పుట్టుకునే మనం చాలా విశేషంగా తీసుకుంటాం. ఆయన ఏదైతే మనం ఆయనకు ఉన్న సమయంలో కష్టపడ్డాడో అవి ఎవరికి ఉండవని. ఇప్పుడు వివాహంలో కూడా మీరు గమనించండి, రాముల వారి పటం పెట్టుకొని పక్కన వివాహం చేసుకుంటాం. ఆయనకి అర్చన చేసుకొని అక్కడ దేవతలను ఆవాహన చేస్తాం కదా. అది ఎందుకంటే రాముల వారు మనం అనుకున్నట్టుగా ఆయన ఏదో కష్టపడ్డాడు అనుకుంటాం మనం. అలా కాదు, నేను కష్టపడలేదు. మీరెవరు కూడా మీ సంసార జీవితంలో కావచ్చు, దేంట్లో కావచ్చు, మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి, సంతానంతో సహా కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం రామ కళ్యాణం చేస్తాం. రాములవారి పటం పెట్టుకుంటాం. అలానే మనకు కూడా ఆ రామాక్షతలు కనుక మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఎటువంటి దరిద్రం పోతుంది, పిశాచ బాధలు పోతాయి, ఈది బాధలు పోతాయి, అనేక రకాల సమస్యలన్నీ పోతుంటాయి. కనుక ఆ అక్షతలకి చాలా శక్తి ఉంటుంది. అందులోని వీళ్ళు రామనామ జపం చేస్తూ అక్షతలు తావడం అంటే సామాన్యం కాదు కదా, అది ఇంకా ఎక్కువ ఎనర్జీ పెరుగుతుంటుంది అది. కనుక ఇప్పుడు మనం ఒక ఓం హరే రామ హరే కృష్ణ జపం చేశాము. జపం ప్రభావం ఏం జరుగుతుంది, మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది, చుట్టూ ఆరా పెరుగుతుంటుంది. ఇప్పుడు చూడండి, మనతో పాటు ఉత్తిష్టందు బదుపిశాచ అంటాం. అంటే మనం ఏం చేస్తాం, సంధ్యానం చేసేప్పుడు కూడా మన దగ్గర ఉన్న దయ్యాలు పక్కకి వెళ్ళండి అంటుంటాం. అంటే పిశాచాలని పక్కకి వెళ్ళమని చెబుతాం. అంటే ప్రతి వ్యక్తితోనూ పిశాచాలు ఉంటాయి, దేవతలు ఉంటారు. కానీ మనకి పిశాచాలు ఎప్పుడు కనబడతాయంటే భగవశక్తి లేకుండా ఉంటారు సరే, భగవంతుని భక్తి లేకుండా, అసలు దేవాలయం పోకపోవడం, ప్రసాదం తినకపోవడం, నిర్లక్ష్యంగా ఉంటారు కదా, హేతువాదులు నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళకి త్వరగా దయ్యాల దగ్గరగా ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఎక్కువ పాడు చేస్తుంటాయి. ఇంకా పాడైపో, ఇంకా నాస్తికుగా మారిపో, ఇంకా అవలక్షణాలు తెచ్చుకో, ఇంకా నువ్వు నీలో ఉన్న ఎటువంటి దుర్మార్గాలని తయారు చేయి, ఎదుటివాడిని హింసించు అని ప్రేరణ చేస్తూ ఉంటాయి అవి. అందులో అదే కనుక మనం భగవంతుని స్మరణ చేస్తే మనలో సాత్వికత పెరుగుతుంది, శాంతంగా ఉంటాం, కోపం రాదు, ఆలోచన పెరుగుతుంది, ఏ సమస్య మన దరి చేరదు, చాలా సుఖంగా ఉంటాం. అందుకని ఈ అక్షతల యొక్క మహిమ చాలా గొప్పదన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే మన నుండి దరిద్రం పోవాలి అనుకున్నవారు మనం కూడా ఏదైనా అక్షతలు కానీ ఒక విభూతి కానీ తీసుకొని మనకి ఇష్టమైన హరే రామ హరే కృష్ణ కానీ, లేదా రామనామ జపం చేస్తూ కానీ, శ్రీరామ జపం చేస్తూ కానీ, లేదా ఓం నమః శివాయ జపం చేస్తూ కానీ ఆ విభూతిని మనం పెట్టుకున్నా కూడా మన భూత పిశాచాలు మనం దరి చేరవు, అంటే చాలా దూరంగా వెళ్ళిపోతాయి. అంటే మనం ఎంత జపం చేసిన కొద్దీ అది 150 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతుంటాయి, అలాగే 200 కిలోమీటర్లు వెళ్తుంటాయి, అంటే 1000 కిలోమీటర్లు వెళ్తుంటాయి. అంటే మనం ఇప్పుడు ఆవుని గమనించండి, మీరు ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఎప్పుడన్నా మీరు చేసి వెంటనే మీరు జపం చేసినా చేయకపోయినా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయగానే మనం దాన్ని తగలంగానే మనలో చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే మనలో చెడు తీసేసుకొని మంచిని మనకి ఇస్తున్నట్టు అది. అంటే గో ప్రదక్షిణ అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మనకేంటి, గో ప్రదక్షిణే మనకు చాలా ఆర పెరుగుతున్నప్పుడు, ఎనర్జీ పెరుగుతున్నప్పుడు, శక్తిని ఇస్తున్నప్పుడు, మనం జపం వల్ల కూడా అంత శక్తిని ఇస్తుంది. ఆ జపం చేసిన పంపించే అక్షతలు కూడా ఇవి. ప్లస్ ఇవి రామనామం విశేషంగా జపం చేసుకుంటూ ఆయనే స్మరిస్తూ అక్షతలు ఇంటింటే పంచుతున్నారు. అలానే రాముల వారికి అక్షతలుగా భావం చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారు, చక్కగా దాన్ని ఒలిచి గింజ ఒలిచి మరి రాముల వారికి తలంబ్రాలుగా పంపిస్తుంటారు, అదే భద్రాద్రికి పంపిస్తుంటారు కదా. ఎందుకు పంపిస్తుంటారు మరి అంటే ఆ అక్షతలు స్వామివారికి వేస్తారనే ఆశతో పంపిస్తారు కదా. వారు తీసేటప్పుడు కూడా రామ అని జపం చేస్తూ పంపిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, దాని మీద రాస్తూ కూడా పంపిస్తున్నారు, రామ అని రాసి కూడా కొంతమంది పంపిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆకులతో దరిద్రంతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారు, తమలపాకు మీద శ్రీరామ అని రాసి అనుసమేళ వేస్తుంటారు. అంటే ఏ రకమైన దరిద్రంలో పొమ్మని. ఇప్పుడు మనం తమలపాకు ఎందుకు ఇవ్వాలి, బ్రాహ్మణికి ఇస్తాం కదా, తమలపాకు ఎందుకు ఇవ్వాలి, ఇంకా ఏదైనా ఇవ్వచ్చు కదా. అంటే తమలపాకులో మన లోపల ఉన్న సమస్యను పోగొట్టే లక్షణాలు అనుకుంటాయట.
అందుకని తమలపాకు చేతిలో పెట్టగానే దరిద్రం పోతుందని లెక్క. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ అనేది మారుతుంది. అదొకటి కాకుండా అది శరీరం మీద పడగానే అది నల్లగా ఆకు మారిపోతుంది. ఎందువల్ల అని తనకున్న దరిద్రాన్ని పోగొడుతున్నాడు ఆంజనేయ స్వామిని. అందుకని ఆంజనేయ స్వామిని సేవ చేయడం వల్ల ఇలా జరుగుతుంటాయని. అలానే రాముల వారిని మీరు ఎంత ఆరాధించిన కొద్దీ రామనామ యొక్క ప్రభావం వల్ల, రాముడి యొక్క అనుగ్రహం వల్ల ఏ రకమైన సమస్యలు పోతాయి, రాకుండా ఉంటాయి అని భావన. అందుకనే అందరి ఇంటింటికి తీసుకెళ్ళి అక్షతలు ఇస్తారు. ఇవ్వంగానే వాటిని మనం ఫస్ట్ రాముల దగ్గర పెట్టుకొని, మనం కూడా వెళ్ళి ఇంట్లో రాముల దగ్గర పెట్టుకున్నవి వాటిని తీసుకొని మనమే తల మీద కొన్ని, మన పిల్లలు కొన్ని, మన భార్యకి అందరికీ వేసుకొని వెళ్తుంటే వాళ్ళందరూ జీవితం కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుందని. మనం దీన్ని కొంతమంది అనుకుంటారు, నేను ఎన్నో పూజలు చేశానండి, నాకేం పుణ్యం రావట్లేదు, నేను ఎన్నో దేవతలు మొక్కానండి, నాకేం ఫలితం కనబడలేదు అంటాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పుణ్యంలో ఎప్పుడు పాపం ఉండదు. పుణ్యంలో పాపం ఎలా ఉంటుందంటే మనం జపం చేస్తున్నాము, పూజ చేస్తున్నాము, గుళ్ళో అర్చన చేస్తున్నాము, దాంట్లో పాపాలు ఉండవు, పుణ్యమే వస్తుంది. కానీ ఎప్పుడు పాపం ఉంటుంది? ఎదుటి వ్యక్తిని దూషించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, తను ఇబ్బంది పెట్టినప్పుడు, తనకి ఇష్టం లేని పని చేసినప్పుడు, తనని హేళనగా మాట్లాడినప్పుడు, అందరి ముందు సభలో అగౌరవించినప్పుడు, అప్పుడు ఈ దరిద్రం అనేది తనకి పడుతుంది. దానివల్ల ఆ కష్టాలను పడుతుంటాడు కామన్గా. తను అనుకుంటాడు ఇప్పుడు చేశా కదా, నాకు మీరు ఎందుకు పుణ్యం రావట్లేదు, నేను దేవత అనుగ్రహం పొందా కదా, నేను భగవద్ అనుగ్రహం అక్షతలు వేస్తున్నా కదా, నాకు రాలేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. అది మనం చేసే స్వయంకృత అపరాధం, పుణ్యానికి సంబంధం లేదు. ఆ అక్షింతలను పాటించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అక్షింతలు వేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? దాంట్లో మనం అక్షింతలు వేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తాం? కామన్గా స్నానం చేసి ఫ్రెష్గా చక్కగా భస్మధారణం లేదా కుంకుమ పెట్టుకొని ఆ అక్షతల్ని దానికి ఆ రాముడు దాంట్లోనే ఉన్నాడని భావం చేసి దాని అక్షతల పైన కూడా కొంచెం 2 పూలు వేసి, శ్రీరామ నువ్వు దీంట్లోనే ఉన్నావయ్యా, అన్ని సీతారామ లక్ష్మణ భరత అందరూ కూడా దీంట్లోనే ఉన్నారు భావం చేసి, అయ్యా నీ అక్షతని తన మీద వేసుకున్నానని చెప్పి అనుకొని వాటికి కూడా పూజ చేయాలి. ఆ అక్షతలు కూడా లమిత్యాది పంచి పూజ ఎక్కువ చేయక్కర్లా. అంటే ఏంటి, కొంచెం గంధం చల్లడం, దాని మీద 2 పూలు పెట్టడం, నమస్కారం చేసుకొని ఆ అక్షతల్ని అప్పుడు తల మీద వేసుకోవాలి. అది ఎలా చేయాలి? శుచిగా చేయాలి. శుచి ఏంటి, మనం నిద్ర లేవగానే స్నానం చేసినట్టుగానే అవి వచ్చే సమయానికి తల స్నానం చేసి ఫ్రెష్గా ఉండి ఆ అక్షతలు మడిగా తీసుకోవాలి. మడిగా అంటే మరి రాత్రి కట్టిన బట్టలు తీసుకొచ్చి అవి కట్టుకొని, లేదా మంచం మీద వేసిన బట్టలు తీసుకొచ్చి కట్టుకొని నేను ఆ అక్షతలు తీసుకుంటానంటే దాంట్లో ఎనర్జీ పోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనకు ఒక ఎనర్జీ కావాలి, మనం తీసుకునేవి బాగా పనిచేయాలన్నప్పుడు కొంచెం దాని లైన్ కరెక్ట్గా ఉండాలి. అక్షతలను కూడా సరైన విధానంగా తీసుకోవాలి. అప్పుడు అది మనకు పనిచేయడం మొదలు పెడతాయి. అంటే ఈ అక్షింతలు అనేవి అందరికీ చేరలేదు కదా స్వామి? అంటే అందరికీ చేరలేదు, కానీ మనం చేరే అనుకోవడం, మనం కూడా ఏం చేయాలంటే మన ఇంట్లోనే మన రాముడు మన దగ్గర కూడా ఉన్నాడు అనుకొని భావంతో మనం ఆ రాముడి దగ్గర మనం అక్షతలు వేసి, సాక్షాత్ అయోధ్య రాముడే నా దగ్గరే ఉన్నాడు, మా ఇంట్లోనే కూడా ఉన్నాడు అనుకొని ఆ అక్షతల్ని మీరు భావన చేసి వేసుకున్న రామానుగ్రహం కలుగుతుంది. ఇది ఒక భక్తి చాలా ప్రధానమైంది. మీరు గమనించండి, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, మన ఫోన్లో మాట్లాడుతున్నాం. నేను ఫోన్ లేనప్పుడు ఎలా మాట్లాడేవారు? రమణహంసి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీళ్ళందరూ ఎలా మాట్లాడుకునేవాళ్ళు అంటే వీళ్ళు మనసు ద్వారా మాట్లాడుకునేవాళ్ళు. అంటే వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకునే విధానం ఉంది. అది మనం అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతాం. అలానే ఒక ఎనర్జీ అనేది ఎక్కడికైనా వెళ్తుంది. అది భగవంతుడు ఇక్కడే ఉంటాడు అనుకోక్కర్లేదు. అయోధ్యలో ఇప్పుడు రాముని పెడుతున్నాం అనుకున్నాం, రాముడు పుట్టింది అక్కడే కనుక ఆయన అక్కడే ఉన్న సిచ్యువేషన్ నడుస్తుంది. కానీ మనమేమో అనుకోవాలంటే రాముడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు కనుక ఆయన ఇక్కడ కూడా ఆయన రాముడే ఉన్నాడు, మా ఇంట్లో కూడా రాముడే ఉన్నాడు అనుకొని రామానుగ్రహాన్ని పొందాలి.